నమస్తే అండి, వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. నేను మీ కృష్ణ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే తెలియని వారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లోనే ఒక ఫైర్ బ్రాండ్. ఆయన మాటే ఒక శాసనంలాగా మారుతుంది ఆ తాడిపత్రి నియోజకవర్గంలో. అలాంటి ఫైర్ బ్రాండ్ నాయకుడు ఏకంగా ఒక ఏఎస్పీనే టార్గెట్ చేసి విమర్శనార్థాలు సంధించారు. ఈరోజు పోలీసులు అమలు ఉన్న సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక ఏఎస్పీ రోహిత్ పైన ఆయన ఘాటు విమర్శలు చేశారు. నువ్వు ఎస్పీకి అర్హుడు కాదని, నేను ఎస్పీగా చేసిన వారికి బుద్ధి లేదంటూ ఆయన గట్టిగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గన్ను, నీకు లైసెన్సులు గన్ను ఉంటే నా దగ్గర కూడా లైసెన్సులు గన్ను ఉన్నాయని చెప్పి ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఎందుకోసం మండిపడ్డారు, ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆయన మాటల్లోనే విన్నాం. ప్రస్తుతం ఆయన ఏం మాట్లాడారో మనం వీడియోలో స్పష్టంగా చూద్దాం. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్గా ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. దీనంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్లుంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? You are the one of the worst fellow. I have never seen you like this. నాకు 73 ఏళ్ళు. నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి వాళ్ళాడు. మీ మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టించి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. Never seen. Tabipatri never seen like you fellow. I don't mind. I'm using abusing language also. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే మచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. ఒకడు చేసిపోయినాడు, ఒక ఏఎస్పీ. ఏం పేరు? ఇది గట్టి చెప్పండి. చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సేమ్ థింగ్ టు యూ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడినావా జనానికి? ఎప్పుడు మిలిటరీ వేసుకోడు, మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ అవుతారా?
ఎస్పీ నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress. Not that you dress. ఎదురు నువ్వు రెండో మూడో కుట్టించుకున్నట్టుందా నువ్వు? రెండో మూడో కుట్టించుకున్నట్టు నువ్వు రా, డ్రెస్ లో రా. యూ హ్యావ్ ప్రోటోకాల్. వెన్ యు ఆర్ మీటింగ్ సంబడి, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు నిన్న బాధ పెడతావా? ఊర్లో వాళ్ళందరినీ మళ్ళీ అంటావా? చూస్తావా రేపు? నువ్వు ఛాలెంజ్ చేయి, రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చేస్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో, వాళ్ళ ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? ఎస్, ఐఎమ్ గివింగ్ ఎ నోటీస్ టు యూ, యు ఆన్సర్ దట్. సమాజ్ చేస్తావా? ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు యువర్ ఏ ట్రైనీ. మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో, మీ సిఐ గారు చెప్తే నేర్చుకో. యు థింక్ యువర్ ఎ బాస్? యువర్ నాట్ ఎ బాస్, యువర్ ఎ పబ్లిక్ సర్వెంట్. భద్రం ఏదో పో, తొందరగా పో. బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. టుమారో యు విల్ రిసీవ్ ద బ్లడీ మై డిస్ట్రిక్ట్ లాయర్ నోటీస్. వచ్చి ఆడ గురించి ఉంటే మీ ఇంటి ముందర వస్తే ఏరా ఏం గొప్పరా నువ్వులు, ఏం గొప్పరా నువ్వు? గివ్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. సమాజ్ చేస్తావా నువ్వు? ఏం సమాజ్ చేస్తావు? యూ డోంట్ నో హౌ టు టాక్, యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. మీ ఇంటి ముందర వచ్చి పడుకుంటే జవాబు లేదా? ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో, మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే? నీకుంటే రివాల్వర్లు మాకున్నాయి, లైసెన్స్. లైసెన్స్ అంటే ఏమే? టు కిల్. మర్యాద పెట్టు, మర్యాద నేర్చుకో. మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళం అంటే, ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా, ఎవడురా తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు. కాలం మార్పు ఉంది. ఒకప్పుడు ఎన్ని 92 మున్సిపల్ ఎంపీకి గుద్దిన రోజులు ఉన్నాయి. ఈ పొద్దు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి. మారు, నీకు చాలా ఉంది ఫ్యూచర్. ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీగా నువ్వు కంప్లీట్ చేయలేవు. ముందు డ్రెస్ ఏదైనా నేర్చుకో. ఏవో పెద్ద హీరోలో నువ్వు పుడింగా. ఈ ముందు నేను వేసుకున్నా. నీ డ్రెస్ ఉండే గౌరవం దీనికి లేదురా. ఇది చీఫ్ వేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు. ఆ పొద్దునొకలు ఆ స్ట్రిప్ వేసుకోలేక ఇవి వేసుకుంటారు అనుకుంటానేమో. నీకు దేవుడిచ్చిన వారు ఆ కాకి డ్రెస్. ఇంతవరకు తాడిపత్రి జనం కాకి డ్రెస్సే చూడలేదు. నువ్వు వేసుకొని ఎవరు కూడా గుర్తించడం లేదో. రేపు అన్నాడు కనపడు స్వామి.